ఓం నమః శివాయ. ఖమ్మం మామిళ్ళగూడెం నుండి చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన సేవామూర్తి జి వేదమూర్తి కస్తూరి దంపతులు, వారి కుమార్తె రాణిగారు, వారి కుటుంబ సభ్యులు ఇలా కైలాసాన్ని తలపించేలా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగమై అపారమైన పుణ్యఫలాలను పొందారు. శివయ్య సేవలో, శివపుత్రుల సేవలో తరించి వారి ధాతృత్వంతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ముందుగా ఈ సేవామూర్తులు సేవాశ్రమానికి చేరుకుని ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామి చెంత వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామాలైన విష్ణుగోత్రం, పైడిపాల గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. ఘంటానాదాల మధ్య పవిత్రలింగానికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్య నమో నమః. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనందర్శయామి. పదయే హర హర మహాదేవ, శంభో శంకర నమః, శివార్పణమస్తు. తస్మై బ్రహ్మజ బ్రహ్మజాయ కీర్తిం ప్రజాన్ దదుః భాగదేయేన వైనం ప్రణయతి బ్రాహ్మణ పౌరుషాయ ఉద్ధరేతు. సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతే యావతిర్వై దేవతా సర్వా వేద విదే బ్రాహ్మణే వదంతి తస్మాత్ బ్రాహ్మణేభ్య వేద విద్యో దివే దివే. లోకక్షేమం కోసం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో నెయ్యి, నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దుర్గాదేవి నమః, అగ్నే నమః, పృథివ్యాయ నమః, అద్యాయ నమః, అగ్నే నమః, స్వస్య ప్రజాపతే నమః. శివయ్యను మనసారా స్మరిస్తూ ఆలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్ళారు. అక్కడ ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారి సమక్షంలో ఇటుకలు అందించి శివయ్య కృపకు పాత్రులయ్యారు. ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు శివాలయ నిర్మాణ పనులను గురించి, నిర్మాణం వెనుక ఉన్న సంకల్పం గురించి వివరించారు. అనంతరం సేవామూర్తులను అభాగ్యుల వంటశాలకు తీసుకువెళ్లి నిర్భాగ్యులకు ప్రతిరోజు వండే వంటకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా సేవామూర్తి వేదమూర్తి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు వేదమూర్తి గారు, వారి భార్య కస్తూరి గారు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తిని పొందారు. సేవా మార్గంలో భాగంగా ఈ పుణ్య దంపతులు అభాగ్యుల మనుగడ కోసం నిర్మిస్తున్న నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం విలువైన సాయం చేసి పుణ్యఫలాలను పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు సాయం చేయడంతో పాటు వారి పుట్టినరోజు సందర్భంగా అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి వేదమూర్తి గారి కుటుంబం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఈరోజు అమ్మా నాన్న ఆశ్రమం అని ఒక మహాపుణ్యక్షేత్రాన్ని విజిట్ చేయడం జరిగింది. గౌరవనీయులు శ్రీ వేదమూర్తి గారి జన్మదిన సందర్భంగా వారి దంపతులు, వారి అమ్మాయితో కలిసి ఈ ఆశ్రమాన్ని విజిట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. మానవ సేవ మాధవ సేవ అని వింటాము, దాని ఆచరణలో ఇక్కడ ప్రత్యక్షంగా చూడగలిగాం. ముఖ్యంగా దీని ప్రధాన నిర్వాహకులైన చైర్మన్ అయిన గట్టు శంకర్ గారు చాలా మహాసంకల్పంతో ఈ ఆశ్రమాన్ని నిర్వహించడం అనేది చాలా విశేషం. ఎన్నెన్నో సేవలు చూస్తాము సమాజంలో. మేము ఖమ్మం జిల్లాలో అనేక రకమైన సేవలు చేస్తున్నాము. కానీ ఈ సేవ అనేది చాలా విశేషమైనది, ఎంతో ఉత్కృష్టమైనది. మానవులలో ఉన్న అంతర్గతంగా దాగి ఉన్న దైవాన్ని చూడగలిగినప్పుడు మాత్రమే ఈ సేవని తరించగలుగుతాము.
అటువంటి ఉత్కృష్టమైన సేవని ఎంతో ఆనందంగా ఇక్కడ స్టాఫ్ కానీ శంకర్ గారి దంపతులు కానీ చాలా చాలా మంచి సంకల్పంతో ఈ సేవ నిర్వహించడం వల్ల సమాజానికి కూడా ఇది చాలా చక్కటి మెసేజ్ తీసుకెళ్ళింది. అందువల్ల ఎందరో మహానుభావులు ఈ యొక్క పవిత్రమైన మహాయజ్ఞంలో పాలుపంచుకోవడం అనేది చాలా విశేషం. ఇది సమాజానికి ఎంతో మేలు చేస్తుంది. దీని ద్వారా సమాజానికి సేవాభావాన్ని తీసుకెళ్ళడం, త్యాగభావాలు పెంపొందింపజేయటం, అన్నిటికంటే మిన్నగా మనలో అంతర్గతంగా దాగి ఉన్న దైవశక్తిని వెలికి తీసుకోవటము, మన జన్మ ధన్యమవటము, జీవిత పరమార్థం తెలుసుకోవడం అనే అంశాల్లో నిగూఢంగా దాగి ఉన్న ఆధ్యాత్మిక అంతరంగ శక్తి ఈ ఆశ్రమంలో పవిత్రంగా కనిపిస్తుంది. చాలా చాలా సంతోషం. భవిష్యత్తులో ఈ ఆశ్రమాన్ని ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా మరల్చుకోవడం కోసం భగవంతుడు గట్టు శంకర్ గారి చేత మహాసంకల్పాన్ని సంకల్పించుకోవట్లో భాగంగా ఈ సమాజంలో ఎందరో మహానుభావులు, ఎందరో సేవకులు అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. మేము కూడా మా వంతు శక్తిగా మేము ఖమ్మం జిల్లాలో అనేక సేవా సంస్థలు, సత్యసాయి సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మరింత స్వామి ఆశీస్సులతో ఈ ఆశ్రమం భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి వారు వెళ్ళే విధంగా, వారి ద్వారా సమాజానికి మరిన్ని సేవలు అందే విధంగా ఈ మహాక్షేత్రంలో ద్వారా ఈ మహాశక్తిని మానవాళికి ప్రసాదించే విధంగా భగవంతుడు ఎల్లవేళ ఇంటా వెంట జంట వారి వెంట ఉండి ఈ యొక్క మహాయజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ భగవంతుడు పరిపూర్ణ ఆశీస్సులు వారి దంపతులకి, వారి సహచరులకి, వారి స్టాఫ్కి, వారికి ఈ మహాయజ్ఞానికి సహకరిస్తున్న దాతలకి, సేవకులకి అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క ఆశ్రమ వాసులకి, గట్టు శంకర్ గారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. సాయిరాం. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.